ప్రైజ్ ద లార్డ్. ఫిబ్రవరి 23వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంవత్సరాలు మారుతుండగా నీ కార్యము నూతన పరచు ప్రభువా అని హబక్కుకు అనే భక్తుడు ప్రార్థన చేస్తాడు. మార్పు అనేది క్యాలెండర్లోనే కాదు, మన ప్రవర్తనలో కూడా కనపడాలి. దుష్టక్రియలు విడువక చేసేవారు మరణానికి చేరతారని ఇక్కడ చెప్పబడుతుంది. అంటే వారి గమ్యం బాధాకరంగా ఉంటుంది, ఘోరంగా ఉంటుంది. అప్పగించబడకూడని ఘోరమైన నాశనానికి వారి జీవితం అప్పగించబడుతుందని ఇక్కడ అర్థం. సంవత్సరాలు మారుతున్నాయి కదా, ఇంకా నీ ప్రవర్తన అలానే ఉందా? నీ చూపులు అలానే ఉన్నాయా? నీ మాటలు అలానే ఉన్నాయా? నీ అసూయ, కోపం అలానే ఉందా? నీ భక్తిహీనత అలానే ఉందా? ఇకనైనా మారవా? దుష్టక్రియలు విడిచిపెట్టవా? దేవునికి నచ్చనివి, నీ జీవితాన్ని పాడు చేసేవి, దేవుని నామానికి అవమానపరిచేవి, దేవునికి దుఃఖం కలిగించే కార్యాలు నీకు విడిచిపెట్టవా? ఒకవేళ ఇవన్నీ నీ జీవితంలో కనుక ఉంటే, నీవు వాటిని విడిచిపెట్టకపోతే అవెంతో నష్టాన్ని కలిగిస్తాయని మర్చిపోవద్దు. నీ జీవితాన్ని మార్చుకో. ఇకనైనా నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టు. హృదయాన్ని మార్చుకో. పాపాన్ని విడిచిపెట్టు. నీతిని చేర్చుకో. దుష్ట మార్గంలో జీవిస్తే అది మరణానికి నడిపిస్తుంది. దుష్టత్వాన్ని విడిచిపెట్టి నీతిని కలిగి జీవించు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.